కూడా చాలా పాటలు పాడతారు. ఏం పేరు? రామలక్ష్మి అన్నయ్య మా అమ్మ పేరు. మా పిన్ని ప్లేబ్యాక్ సింగర్ సంతోషం అని చాలా పాటలు పాడతారు. డివోషనల్ మ్యూజిక్. అలా చిన్నప్పుడు నేను కూడా కూచిపూడి సంగీతం నేర్చుకున్నాను. యాక్చువల్లీ నా కెరియర్ సింగింగ్లోనే ప్రారంభించాను. సింగర్ టర్న్ ఇంటూ యాక్టర్. నేను సినిమాలో ఒక సినిమాలో పాడాను. ఆరంభం అనే ఫిలింలో అమ్మాయి అన్న సాంగ్ పాడాను. మళ్ళీ మా లిటిల్ ఆర్ట్స్లో ఇంటర్వెల్ అండ్ లాస్ట్ సాంగ్లో హమ్మింగ్ ఇస్తాను. హమ్మింగ్ అండ్ నేను వాయిస్ ఇస్తూ ఉంటాను అనమాట. 90 సీన్ ఉంటుంది కదా, దాంట్లో కూడా మీరు మ్యూజిక్ అబ్జర్వ్ చేస్తే మీరు ఐడెంటిఫై చేయొచ్చు వాయిస్ ఇస్తూ ఉంటుంది. అంటే సింగర్ యాక్టర్ లాగా అలా వస్తే తప్పకుండా అండి. అలా మీరు చెప్పండి, మీరు రాయండి. మీరు సింగింగ్ కూడా ఓపెన్ నేనైతే చెప్తూ ఉంటాం మా డైరెక్టర్స్కి. అంటే యాక్చువల్లీ దేవమాల్లో కూడా ఇంటర్వెల్లో మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ప్లీజ్. నా కోసం ఇంటర్వెల్లో కూడా నా వాయిస్ వస్తుంది. ఇందులో కొంచెం ర్యాప్ లాంటి సాంగ్ ఇచ్చారు వివేక్ గారు. సో అది కూడా ఫన్ ఉంటుంది. అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నేను ఎంఏ మాస్టర్ ఎడ్యుకేషన్ చేశాను. ఓకే. అంటే మీరు యాక్టర్ అవుదాం అనుకున్నారా? సింగర్? లేదు, సింగర్ అని అనుకున్నాను. సింగర్ ఆల్రెడీ టీచింగ్ నేర్పిస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటుంది, బయట పర్ఫామ్ చేస్తుంది. నేను మా తమ్ముడు కలిసి అమ్మాయిపేట ఆడిషన్ ఇచ్చాను. అలా స్టార్ట్ అయింది. అంటే సింగింగ్ ఆడిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు యాక్టర్గా తీసుకున్నారు? లేదు, యాక్టర్గానే పిలిచారు. నేను జస్ట్ ఏదో ఫ్రెండ్ రోల్ అన్నట్టు అనుకొని వెళ్ళాను. బట్ అలా మెయిన్ లీడ్గా వచ్చేసింది. సో అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు మెయిన్ లీడ్గా వచ్చినప్పుడు అది చేసేది సరిగ్గా చేద్దామని సెలెక్టివ్గా వెళ్ళాను. టైటిల్ మారిపోయింది. ఏ బలవంతుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఓకే. సో మా సినిమా ఇప్పుడు హే భగవాన్ కాదండి, హే బలవంత్. ఏ బలవంత్. హే బలవంత్ అంటే బలవంత్ అంటే సెన్సార్ వాళ్ళు మార్చారు. ఇప్పుడే వచ్చింది. అంటే అనుకుంటా కదా భగవాన్. అవును. నరేష్ పేరు సుహాస్ గారి పేరు కృష్ణ భగవాన్, వాళ్ళ ఫాదర్ నరేష్ గారి పేరు రామ్ భగవాన్. అందుకనే భగవాన్ అని పెట్టాడు. భగవాన్ కాదు, బలవంత్. ఇప్పుడు బలవంత్. ఏ బలవంత్ అందులో కూడా పేరు మార్చారు. అన్ని మార్చేస్తున్నారు.